వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బార్లీ వాటర్ చేసుకునేది చూద్దామండి. బార్లీ వాటర్ అంటారు, బార్లీ జావ అంటారు, ఏదైనా సరే బార్లీతో చేసుకుంటే చాలా మంచిదండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఈ బార్లీ అనేది మనం కడాయిలో వేసేసుకోవాలండి. నేనైతే 1/2 కిలో బార్లీ తెప్పించుకున్నాను. ఈ 1/2 కిలో కూడా ఇలా వేసేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మీడియం సైజ్ మంటలో పెట్టేసి మీడియంలో పెట్టేసి వేయించుకున్నామంటే ఈ బార్లీ అనేవి నీట్గా ఎగుతాయి. వీటిని బార్లీ బియ్యం అని కూడా అంటారండి చాలామంది. కానీ ఈ బార్లీ తాగిన దానివల్ల చాలా మంచిదండి మనకు. వీటిని ఎలా చేసుకోవాలి నేను చూపిస్తానండి. చాలామంది వీటిని ఉడకబెట్టేసి వడపోసేసుకొని ఆ బార్లీ అనేది అన్నీ పడేసి ఆ వాటర్ ఒక్కటే తాగుతుంటారండి. కానీ అది కరెక్ట్ కాదండి. బార్లీ కూడా మనం తినగలిగితేనే మంచిది. ఇవి బార్లీ తిరిగిన దానివల్ల చాలామంది డైట్లో ఈ బార్లీ బాగా వాడతారండి. రోజు ఒక గ్లాసు కానీ బార్లీ వాటర్ తాగితే డైట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వాటర్ శాతం కూడా చాలా వరకు చాలామందికి నీరు వచ్చి ఉంటుందండి. ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా చాలామంది కాలు వాపులని అవన్నీ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఈ బార్లీ వాటర్ తాగిన దానివల్ల మనకు డైట్కి బాగా పనిచేస్తుందండి. మనకు చాలామంది బక్కగా కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి బార్లీ ఎలా వేగిపోయినాయో ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మంచి సువాసన వస్తుందండి వేగిన తర్వాత. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని మనం వీటిని చల్లారి పెట్టుకుందామండి. బార్లీ అనేది బాగా చల్లార్చుకోవాలి. చూడండి ఇవి కొంచెం చల్లారడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే బాగా వేపినాం కాబట్టి చల్లారే వరకు వెయిట్ చేసి మనం మంచిగా చల్లారాలి. చూడండి చల్లారిపోయినాయండి మంచిగా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా చూస్తుంటేనే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా అన్నీ మిక్సీలో వేసేసి దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ బార్లీ మిక్సీ పట్టి పెట్టేసుకుంటే చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్గా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు చూసుకొని పట్టుకోండి. మరీ మెత్తగా పొడిలా చేసుకుంటే అంత మంచిగా ఉండదు. కొంచెం బరకు ఉండాలి. ఈ విధంగా బరగ్గా పట్టేసి ఈ మొత్తం బార్లీ పౌడర్ మొత్తం కూడా మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైతే బార్లీ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ పొడి 2 స్పూన్లు వేసుకొని చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది, త్వరగా ఉడికిపోతాయి. రెండోది ఈ మొత్తం కూడా మనం తాగేసి వచ్చండి. ఈ బార్లీ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అదే నీకు మామూలు బార్లీ ఉడకబెట్టుకున్నాం అనుకోండి, అది వడబోసుకొని తాగేసి ఈ బార్లీ పడేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది. చూడండి ఈ విధంగా బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు బార్లీ వాటర్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంటుంది. కానీ మంచి సువాసన కూడా అండి. పచ్చి బార్లీ తాగేదానికంటే కూడా మనం ఈ విధంగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుందామండి. తీసుకొని అందులో మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటర్ ఒక గ్లాస్ పోసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్కి 1/2 గ్లాస్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అదేవిధంగా 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే 1 గ్లాస్ వచ్చే వరకు బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత బాగుంటుంది. ఊరికే ఇలా పెట్టేసాము అలా చేసేసుకున్నాం అంటే కాదండి. ఈ ఉడికే దాంట్లోనే ఈ బార్లీలో ఉన్న ఇదంతా కూడా మనకు వాటర్లోకి అనేది రావాలి. చూడండి నేను 2 గ్లాసుల పెద్ద గ్లాసు 2 గ్లాసుల వాటర్ పోసానండి. అలాగే 2 స్పూన్లు పౌడర్ వేసుకున్నాను. ఇది కొంచెం చిక్కగా వస్తుంది, బాగుంటుందండి. మరీ పల్సగా చేసుకొని ఏమీ లేకుండా అంటే కాదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. నేనైతే కొంచెం చిక్కగానే కాగబెట్టుకుంటానండి. నేను డైలీ 1 గ్లాస్ తాగుతాను ఇవి. చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. చూడండి పింక్ కలర్ కనిపిస్తుంది మనకు. బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు కొంచెం లైట్ పింక్ వస్తుంది. ఈ కాగిపోయిన తర్వాత కొంచెం చిటికెటి సాల్ట్ అండి. చాలామంది దీంట్లో షుగర్ వేసుకొని తాగుతారు. స్వీట్ ఇష్టపడేవాళ్ళు స్వీట్ వేసుకొని తాగుతారు. నేనైతే డైట్లో ఉన్నాం కాబట్టి మేము కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతున్నామండి. లేదు మీకు స్వీట్ ఇష్టమైతే చక్కెర వేసుకోవచ్చు అండి. చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది తాగడానికి మాత్రం. అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది.
డైట్ చేసే వాళ్ళు మాత్రం డైట్లోకి మనం స్వీట్ తినం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని తాగేసామంటే చాలా మంచిదండి. మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం కూడా అలా తీసేసినట్టు తీసేస్తుందండి. వేడి భలే తగ్గిపోతుందండి. అసలు ఎప్పుడైనా వేడి చేసింది అన్నప్పుడు మీరు బార్లీ వాటర్ చేసుకొని తాగండి. 2 నిమిషాల్లో మీకు ఫ్రీ అయిపోతుందండి. అంత బాగా పనిచేస్తుంది. ఈ బార్లీ ఒంట్లో వేడిని తగ్గడానికి పనిచేస్తుంది, డైట్కి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.